ఇప్పుడు ఫుల్ జరపండి, పై వరకు జరపండి. ఇప్పుడు ఏ రాయండి మందంగా వచ్చింది. ఓకేనా? మనకి ఇది వాల్యూమ్ బటన్ లాగా ఉంటుంది ఇక్కడ ఒకటి. ఇది అక్షరం యొక్క మందాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో పెన్ అనేటువంటిది మీకు క్లియర్ గా అర్థమైంది. నెక్స్ట్ ఎరేజర్ చేద్దాం. ఎరేజర్ చేయకుండా డైరెక్ట్ మనము ఎరేజ్ చేయొచ్చు. ఎలా అంటారా, జస్ట్ మీరు ఇది ఎరేజర్ ఆప్షన్. సో ఎరేజర్ చేసేటప్పుడు మనం ఎరేజర్ ఆప్షన్ లోకి వెళ్ళి ఎరేజ్ చేయొచ్చు. లేదంటే మనం డైరెక్ట్ గా 3 ఫింగర్స్ 3 అండ్ అబౌవ్ ఫింగర్స్ దగ్గరగా ఉంచుకుని మనము ఈ విధంగా తుడిపేస్తే వెళ్ళిపోతుంది అనమాట రాసిన. నెక్స్ట్ ఎరేజర్ ఆప్షన్ గురించి కూడా తెలుసుకుందాం మనము. ఎరేజర్ ఆప్షన్ తీసుకోండి సార్. ఎరేజర్ లో 2 ఎరేజర్లు ఉన్నాయి. పైన ఒక ఎరేజర్ ఉంది, కింద ఒక ఎరేజర్ ఉంది. పైన ఎరేజర్ వచ్చి మనము రాసిన దాన్ని మాత్రమే క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. క్రింద ఉన్నటువంటి ఎరేజర్ ఈ విధంగా ప్రింటెడ్ మ్యాటర్ లాగా వచ్చిన దాన్ని డిలీట్ చేయొచ్చు, రాసిన దాన్ని కూడా డిలీట్ చేయొచ్చు. ఫస్ట్ పైన ఎరేజర్ ని ఆపరేట్ చేద్దాం సార్. మీరు ఏదైనా రాయండి. పైన ఎరేజర్ తీసుకోండి ఒకసారి. పైన ఎరేజర్, పైన ఎరేజర్ దాన్ని టచ్ చేయండి. ఈ ఎరేజర్ సైజును కూడా మనము ఈ వాల్యూమ్ బటన్ లాంటిది ఒకటి ఉంది. దీంట్లో మనము ఎరేజర్ సైజు తగ్గించుకోవచ్చు, ఎరేజర్ సైజు పెంచుకోవచ్చు. దీన్ని ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, చిన్న ఎరేజర్ లాగా పనిచేస్తుంది. తుడిపండి సార్, కొద్దిగా చిన్నగా వస్తుంది. ఒక ఫింగర్ తో తుడిపండి. ఆ విధంగా కొద్దిగా తుడిచాలన్నప్పుడు, ఏదైనా కొంచెమే తుడిచాలన్నప్పుడు చిన్న ఎరేజర్ తీసుకుంటాం. ఒక పెద్ద ఎరేజర్ కావాలనుకోండి, పైన ఎరేజర్ తీసుకుని దీన్ని వాల్యూమ్ పెంచుకుంటాం. ఇప్పుడు చూడండి పెద్ద ఎరేజర్ వస్తుంది సార్. ఇట్లా ఫింగర్ పెట్టేటువంటి పెద్దగా వచ్చింది బాక్స్. సో అదే పెద్ద ఎరేజర్ తీసుకుంటాం. చూడండి పైన ఎరేజర్ తో దీన్ని చెప్తే పోదు సార్. దాన్ని క్లియర్ చేయండి, పోదు. పైన ఎరేజర్ తో పోదు. ఇది పోవాలంటే కింద ఎరేజర్ తీసుకోవాలి. సెకండ్ ఎరేజర్ దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం కొట్టాల్సిన అవసరం లేదు. ఒక అక్షరానికి ఇట్లా క్రాస్ చేస్తే అది మొత్తం ఎగిరిపోతుంది. మళ్ళీ దీన్ని అవన్నీ కూడా ఒక్కొక్కటి అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు తీసేసాం. ఇప్పుడు పనిలో పనిగా రీడు అండు కొడతారు. ఇప్పుడు అండు కొట్టామనుకోండి, ఇంతకుముందు పోయింది వస్తుంది. మళ్ళీ అండు కొట్టాం, మళ్ళీ అండు. సో అండు కొడితే ఇంతకుముందు మనం తీసేసిన మళ్ళీ వస్తాయి. చూడండి ఈ మళ్ళీ తీసేయాలనుకుంటే రీడు, అండు, రీడు. ఈ విధంగా అండు రీడు బటన్లు మనకు ఉపయోగపడతాయి. సో ఇప్పుడు ఎరేజర్ క్రింద ఉన్నటువంటి ఎరేజర్ తీసుకొని రాసింది కూడా క్లియర్ చేయొచ్చు. ఎలా అంటే సార్ దాన్ని రౌండ్ అప్ చేయండి. ఒక అక్షరాన్ని కింద ఎరేజర్ తీసుకొని దాన్ని సెలెక్ట్ చేస్తే అది వెళ్ళిపోతుంది. క్రాస్ చేసి చూడండి, క్రాస్ చేయండి. సో మనం వేలు పైకి ఎత్తకుండా లేదా స్టైలస్ పైకి తీసుకోకుండా మనం ఏదైతే రాసి ఉంటామో అదంతా కూడా ఒకసారిగా వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఉన్న ఎరేజర్స్ రెండిట్లో పైది రాసిన దాన్ని క్లియర్ చేయడానికి, క్రింద ఎరేజర్ రాసిన దాన్ని క్లియర్ చేయొచ్చు, ఇట్లా ప్రింటెడ్ మ్యాటర్ లాగా వచ్చిన దాన్ని కూడా క్లియర్ చేయడానికి ఎరేజర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ షేప్. షేప్ లో మనకు 2 డైమెన్షన్ 2D, 3 డైమెన్షన్ 3D రకాల షేప్లు ఉంటాయి. 2D లో మనకు ఫస్ట్ లైన్ గీయండి సార్. లైన్ తీసుకోండి, ఏదో కలర్ తీసుకోండి. లైన్ మందం కావాలంటే సేమ్ వాల్యూమ్ బటన్ లాంటిది ఉంది, దీంట్లో మనం పెంచుకోవచ్చు. సో సింగిల్ లైన్ గీసాము. నెక్స్ట్ ఆ విధంగా మనం చేయి కొద్దిగా వణుకుతుంది అనుకోండి, మామూలుగా గీసినప్పుడు హ్యాండ్ లో గీసినప్పుడు ఏమంటే కొంచెం వణుకుడు వస్తుంది. కానీ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, లైన్ స్ట్రైట్ గా వస్తుంది, నీట్ గా, వణుకుడు లేకుండా. మళ్ళా షేప్ ఇంకొకటి తీసుకోండి సార్. లైన్ కాకుండా బ్లాంక్స్ ఏదో చెప్తున్నాం, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చెప్తున్నాము, డాటెడ్ లైన్ కావాలి. సో అది తీసుకొని అలా రాస్తే మనం బ్లాంక్ ఏదైనా బోర్డు మీద రాసేటప్పుడు డాష్ 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 అని ఇట్లా డాటెడ్ లైన్స్ రాయకోకుండా మనం ఇక్కడ షేప్ లోకి వచ్చి తీసుకోవచ్చు. నెక్స్ట్ సార్, ఒక కెమిస్ట్రీ సార్ ఈక్వేషన్ రాస్తున్నాడు, ఆరో మార్క్ కావాలి. ఆరో మార్క్ గీయండి సార్. కలర్ వేరే తీసుకోండి, డిఫరెంట్ ఉంటే బాగుంటుంది. కలర్ అక్కడనే ఉంటుంది, షేప్ లోనే మనం ఆ షేప్ తీసేటప్పుడు అది ఏ కలర్ కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆరో మార్క్ డ్రా చేయండి. ఒక కెమిస్ట్రీ సార్ ఈక్వేషన్ రాస్తున్నాడు, ఆరో మార్క్ డ్రా చేయొచ్చు. ఏదైనా ఒక కెమికల్ ఈక్వేషన్ లో ఒక గ్యాస్ వచ్చింది, ఆ గ్యాస్ సంబంధించి ఇట్లా పైన ఆరో మార్క్ వేయాలన్నారు. సో అలాంటి టైంలో ఇట్లా రాస్తే చూడండి, ఇట్లా ఎలా ఉంది, కొంచెం క్రాస్ గా అంత నీట్ గా కనిపించదు. కానీ ఇక్కడ మనము షేప్ లోకి వెళ్ళి ఈ ఆరో తీసుకొని గీసామనుకోండి,
నీట్గా ఉంది. చూడండి దీనికి తేడా ఉంది చూడండి. ఇది ప్రింట్ కొట్టినట్టుగా ఉంది, ఇది కొంచెం షేక్ అయి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట. అది ఏ డైరెక్షన్ అయినా సరే మనం తీసుకోవచ్చు. మళ్ళీ 2Dకి వెళ్ళి ఇంకొకటి గీద్దాం సార్. ఇంకొక షేప్ తీసుకోండి. 2Dలో ఆ సర్కిల్ తీసుకోండి. మనం సర్కిల్ గీయాలంటే ఊరికే జస్ట్ అట్లా ఆ సర్కిల్ తీసుకొని ఫింగర్ తో టచ్ చేసి, చిన్న సర్కిల్ కావాలనుకోండి, జస్ట్ కొంచెం డ్రాగ్ చేస్తే చాలు. పెద్ద సర్కిల్ కావాలనుకోండి ఎక్కువ డ్రాగ్ చేయండి. ఇంకా పెద్ద సర్కిల్ కావాలంటే ఇంకా ఎక్కువ డ్రాగ్ చేయండి. తర్వాత దీంట్లో ఫిల్ కలర్ ఉంటుంది, సాయిల్ కలర్ ఆన్ చేసామనుకోండి ఈ సర్కిల్ ఇలా రాకుండా ఇలా వస్తుంది. సో సాయిల్ కలర్ లో మనం గీసేటువంటి షేప్ కలర్ తో ఫిల్ చేయొచ్చు. అది రావాలంటే మనం ఇక్కడ సాయిల్ కలర్ అనే బటన్ ఆన్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఇప్పుడు ఆఫ్ చేశాను. ఇప్పుడు ఈ షేప్ గీయండి సార్. ఉన్న షేప్ అన్ని కరెక్ట్గా ఒక్కొక్కటి గీయండి, లేదంటే ఇంకో 2 గీసేది. నెక్స్ట్ 3Dకి వెళ్ళిపోదాం. చూడండి సార్, షేప్స్ ఇది ఐడియా ఉంది అనుకుంటా. ఇంకా నెక్స్ట్ 3Dకి వెళ్దాం సార్. 3Dకి వచ్చేద్దాం. సో 3D షేప్ కూడా ఇవి 2D అన్ని క్లియర్ కొట్టేస్తాం. 3D షేప్ ఒక్కొక్కటే డ్రా చేద్దాం. ఒక 3-4 డ్రా చేద్దాం. చిన్నది కావాలనుకోండి కొద్దిగా గీయండి, పెద్దది కావాలనుకోండి మనం ఎక్కువగా డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ విధంగా మనం ఏ షేప్ కావాలంటే ఆ 3D షేప్ ని తీసుకోవచ్చు. ఇంకొక షేప్ తీసుకోండి, కలర్ కూడా మార్చుకోండి, బాగుంటుంది. మనం డిఫరెంట్ కలర్స్ లో డ్రా చేద్దాం. స్క్రోల్ చేసుకోండి సార్. ఇంకా కింద కూడా కొన్ని ఉన్నాయి. ఇది డ్రా చేసి మళ్ళీ స్క్రోల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా కింద కూడా ఉన్నాయి సార్. స్క్రోల్ చేయొచ్చు, ఇంకొన్ని షేప్స్ వస్తాయి. గ్లాస్ లా ఉంటుంది, గ్లాస్ షేప్. ఆ విధంగా మనము 3D షేప్స్ డ్రా చేసుకోవచ్చు. సరే, ఇంకో షేప్ అందరికి ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ ఆప్షన్ ఇది క్లియర్ కొట్టేస్తాము. నెక్స్ట్ ఆప్షన్ టెక్స్ట్. సార్ టెక్స్ట్ ఒకసారి టచ్ చేయండి. మనం రాయబోయే టెక్స్ట్ ఏ కలర్ లో ఉండాలి, ఆ టెక్స్ట్ మందం ఎంత ఉండాలి, బోల్డ్ ఉండాలన్నా, టింట్ ఉండాలన్నా, స్ట్రెచ్ ఉండాలన్నా, అండర్లైన్ ఉండాలన్నా, ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనము ఆన్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి టచ్ చేస్తే ఇలా బాక్స్ వస్తుంది. మనం ఎక్కడ రాయాలనుకుంటే అక్కడికి ఈ బాక్స్ ని మనం టెక్స్ట్ నొక్కినప్పుడు బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ ని ఎక్కడ కావాలంటే అక్కడ మనము డ్రాగ్ చేసుకోవచ్చు. సో డ్రాగ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ రాయాలనుకున్నామో అక్కడికే వచ్చేలాగా తీసుకోవాలి సార్. ఇప్పుడు ఇక్కడ రాయాలనుకోండి, ఇక్కడ టచ్ చేయండి, ఇక్కడ వస్తుంది బాక్స్. ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడే వస్తుంది. కాబట్టి మనం ఎక్కడ రాయాలనుకుంటామో అక్కడ టచ్ చేయండి, అక్కడ బాక్స్ వస్తుంది. ఇలా బాక్స్ వచ్చినప్పుడు మనము ఆ బాక్స్ లోపల ఫస్ట్ ఇక్కడ టచ్ చేస్తే కర్సర్ ఇక్కడికి వస్తుంది. మనం ఏం టైప్ చేస్తామో అది అక్కడ వస్తుంది. ఉదాహరణకు ABCD టైప్ చేసి కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొడితే కన్ఫర్మ్ ABCD వచ్చేసి. దీన్ని మళ్ళీ ఎడిట్ చేయాలి అనుకోండి. ఎడిట్ చేయాలంటే సెలెక్ట్ లో పోవాలి. ఫస్ట్ బటన్ సెలెక్ట్ కొట్టి దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకుందాం. సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సైజ్ పెంచుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు. సార్ కలర్ మార్చండి, రెడ్, ఎల్లో, మళ్ళీ సెలెక్ట్ చేయండి, డీసెలెక్ట్ అయింది, బ్లాక్, ఎన్ని కలర్ మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ ఉంది, ఇక్కడ కాపీ ఉంది. ఫస్ట్ ఒక కాపీ చేసుకోండి సార్. కాపీ తీసుకోండి. ఇప్పుడు దాన్ని డిలీట్ బటన్ ఉంది, డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. దాన్ని డిలీట్ బటన్ కొట్టండి. ఓకే, డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ సెలెక్ట్ చేయండి సార్. మొత్తం అనాల్సిన పర్లేదు, ఒక అక్షరాంకంగా కూడా అన్నాం. ఇక్కడ షట్భుజ ఆకారంలో ఒక ఉంటుంది. దీన్ని మనం టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనం ఇక్కడ కూడా మనం ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అండర్లైన్ లేదు, అండర్లైన్ కావాలంటే అండర్లైన్ ఆఫ్ చేస్తాం. ఇప్పుడు అండర్లైన్ ఆఫ్ చేయండి, అండర్లైన్ ఆఫ్ చేస్తారు. బోల్డ్ ఉంది, బోల్డ్ వద్దనుకుంటే బోల్డ్ ఆఫ్ చేయండి, అలా చిన్నగా వస్తుంది. బోల్డ్ కావాలనుకుంటే ఆన్ చేయండి. టిల్ట్ ఆన్ చేయండి, కొద్దిగా క్రాస్ ఉన్నట్టుగా వస్తాయి లెటర్స్. టిల్ట్ ఆఫ్ చేయండి, ఎలా వస్తుందో గమనించండి. స్ట్రెచ్ కొట్టండి, స్ట్రెచ్ ఆన్ లో ఉంటే ఇలా వస్తుంది. స్ట్రెచ్ ఆఫ్ చేయండి, అలా వస్తుంది. డిలీట్ కొట్టండి. డిలీట్ అంటే మనకు అదేదో మిస్టేక్ ఉంది అన్నట్టుగా మనం స్ట్రైక్ ఆఫ్ చేసినట్టుగా వస్తుంది. ఈ విధంగా మనం చాలా ఉన్నాయి. మళ్ళీ దీన్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టచ్ చేస్తే కర్సర్ అక్కడికి వస్తుంది. టైప్ చేయండి. ఇప్పుడు ABCD ఉంది, ఇంకా మనము యాడ్ చేసుకుంటాం.
ఈ అలా యాడ్ చేసుకోవచ్చు. లేదు దీన్ని ఇప్పుడు యాపిల్ గా మార్చాలా, యాపిల్ అనే పదం కావాలా, ఇక్కడ ఇంటూ కీబోర్డ్ లో ఇంటూ కొట్టుకుని మళ్ళీ సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మనకు యాపిల్ అనేది రావాలా, యాపిల్ అని టైప్ చేశాం. ఓకేనా సార్, యాపిల్ అని వచ్చింది. ఆ విధంగా మనము ఆ టెక్స్ట్ లోకి వెళ్ళి దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది టెక్స్ట్ ఆప్షన్ అయిపోయింది. నెక్స్ట్ టూల్స్ ఆప్షన్ ఎక్కువగా మ్యాథ్స్ టీచర్లకు ఇది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. అవసరమైతే మిగతా వాళ్ళు కూడా వాడుకోవచ్చు. సెలెక్ట్ చేసి ఎరేజ్ చేస్తాం. సో ఇప్పుడు టూల్స్ లో మనకు రూలర్, ప్రొట్రాక్టర్, కంపాస్, స్క్వేర్, 60 స్క్వేర్, 45 ఉన్నాయి. ఫస్ట్ రూలర్ తీసుకోండి. అది సార్ చెప్పారనుకుంటాను, మీకు మళ్ళీ చెప్పాలా? ఓకేనా సార్, అందరికీ తెలుసు కదా, అది స్కిప్ చేసేద్దాం. అయితే ఇక్కడ నెక్స్ట్ జస్ట్ ఊరికి ఏంటో టచ్ చేయండి సార్. ఓకే సార్. ఫస్ట్ రూలర్ అక్కడ వస్తుంది. దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవచ్చు, తిప్పుకోవచ్చు, పైకి కిందికి. ఇట్లా ఇక్కడ పట్టుకొని మనం ఇలా కిందికి అనుకోవచ్చు, పైకి అనుకోవచ్చు. ఈ రూలర్ సైజ్ పెంచుకోవాలనుకుంటే దీన్ని మనము ఇక్కడ పట్టుకొని, ఇక్కడ పైన పట్టుకొని ఈ విధంగా అంటే రూలర్ సైజ్ పెంచుకోవచ్చు. ఓకే, ఈ రూలర్ పైన మనము ఒక గీత గీస్తాం అనుకోండి. పెన్ తీసుకొని గీత గీయండి. ఫస్ట్ మీరు స్టైలస్ తో కానీ చేతితో కానీ గీయండి. ఇక్కడ ఏమైందంటే స్టైలస్ లేదా చేతితో గీసినప్పుడు కొద్దిగా అది వణుకుతుంది. వణికినప్పుడు కొంచెం అటు ఇటుగా రావచ్చు. మీకు అలా కాకుండా క్లియర్ గా రావాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే టూల్స్ లోకి వెళ్ళి రూలర్ తీసుకొని ఇక్కడ తీసుకోరండి సార్. రూలర్ ని ఇక్కడ పైన పెట్టాం. కొద్దిగా ఇక్కడ మనము లైన్ గీయాలన్నప్పుడు షేప్ లోకి వెళ్ళి 2Dలో ఉన్నటువంటి ఈ లైన్ ని టచ్ చేసి ఇప్పుడు గీయండి. వణుకుడు లేకుండా నీట్గా వస్తుంది అనమాట లైన్. మనం చెప్తా గీసినప్పుడు కొద్దిగా చేయి వణికడము లేదా స్టైలస్ వణకడము లైన్ సరిగ్గా రాకపోవచ్చు. ఇలా గీస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. దీన్ని కొట్టేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు దీనిపైన మనము రెండవ టూల్ ఉపయోగిద్దాం. దట్ ఈస్ ప్రొట్రాక్టర్. మనం ఈ టచ్ చేయగానే ఆ కార్నర్ లోకి వస్తుంది. దాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడ మనం లాక్కొని రావచ్చు. సరే, దాన్ని ఇక్కడ లాక్కొని రండి. దీనిపైన మనము 60 degrees తో ఒక లైన్ గీయాలా, దాన్ని అక్కడ కూర్చోబెట్టండి. ఇక్కడ రెడ్ పాయింట్ ఉంటుంది ఒకటి. ఆ రెడ్ పాయింట్ ని పట్టుకొని 60 degrees గీయాలంటే 60 దగ్గరికి లాక్కెళ్ళండి. లాక్కెళ్ళి ఇప్పుడు కింద టిక్ చేయండి. చాలు, టిక్ మార్క్ పెట్టేసి ఇప్పుడు ఇంటూ పెట్టండి. అది ప్రొట్రాక్ట్ అయిపోతుంది. మీరు చేసిన మార్క్ ఉంటుంది. ఓకే సార్, ఈ విధంగా మ్యాథ్స్ టీచర్లు అద్భుతంగా దీన్ని వాడుకోవచ్చు. పెన్ సైజ్ కొంచెం తగ్గిద్దాం సార్, చాలా మందం వస్తాం. పెన్నులో ఈ వాల్యూమ్ తగ్గి సౌండ్ వాల్యూమ్ బటన్ లాంటిది కదా, తగ్గించుకోండి. ఓకేనా? సో ఇది మనం క్లియర్ కొట్టేసి టూల్స్ లో నెక్స్ట్ కంపాస్ తీసుకుందాం. కంపాస్ ఏది కొట్టినా ఆ కార్నర్కి వస్తుంది. మనం దాన్ని ట్రాక్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఒక వృత్తం గీయాలి. వృత్తలేఖిని అంటాం కదా, వృత్తలేఖిని రౌండర్ అంటాం. ఆ విధంగా రౌండర్ తో గీయాలి. చిన్న వృత్తం గీయాలనుకోండి, దగ్గర జరపండి. దాన్ని పైన అక్కడ మార్క్ ఉంటుంది, అక్కడ తీసుకొని కలర్ వేరే తీసుకోండి సార్, ఎఫెక్టివ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొంచెం జరపండి మధ్యలో ఇంకొక లైన్ గీద్దాము. ఇలా జరుపుకొని ఇప్పుడు కలర్ వేరే తీసుకోండి, వేరే కలర్ తీసుకొని మీరు బాగుంటుంది. ఓకే, ఈ విధంగా మనం వాడవచ్చు. నెక్స్ట్ టూల్స్ లో నెక్స్ట్ టూల్ స్క్వేర్ 60. అది కూడా ఇక్కడ తీసుకురండి సార్. దీన్ని కూడా మ్యాథ్స్ టీచర్లకు బాగా తెలిసి ఎక్కడ వాడాలి, ఏం వాడాలి అనేది. మీరు స్క్వేర్ 45. సో వీటిని కూడా మనం ఉపయోగించుకొని గీతలు తీసుకోవచ్చు. ఇది టూల్స్. ఇది ఎక్కువగా మ్యాథ్స్ టీచర్లకు యూజ్ అవుతాయి. వేరే టీచర్స్, సబ్జెక్ట్ టీచర్స్ కూడా వాడుకోవచ్చు. ఇవి పోవాలంటే ఇక్కడ ఇంటూ గుర్తుంటుంది రెడ్ కలర్ లో, దాన్ని టచ్ చేస్తే అవి వెళ్ళిపోతాయి. సో ఇది టూల్స్. నెక్స్ట్ మల్టీకి వస్తే ఇక్కడ సింగిల్ ఉంటుంది. మనం టచ్ చేస్తే మల్టీ అని వస్తుంది. మల్టీ ఉందనుకోండి, టచ్ చేస్తే సింగిల్ అని వస్తుంది. ఫస్ట్ సింగిల్ లో ఏంటంటే మనం సింగిల్ గా ఏదైనా రాస్తే వస్తుంది. అదే 2 fingers తో రాసామనుకోండి రాదు. చూడండి, ఇప్పుడు సింగిల్ ఫింగర్ తో రాశాను వచ్చింది. సింగిల్ ఫింగర్ తో రాశాను వచ్చింది. ఇప్పుడు 2 fingers తో రాస్తున్నాను, రావట్లేదు. ఏది ముందు నచ్చింది? 2 fingers తో ఒకేసారి రాసామనుకోండి రాదు. సింగిల్ మోడ్ లో ఉంది కాబట్టి ఒక ఫింగరే తీసుకుంటుంది. అలా కాకుండా దీన్ని మల్టీ అని పెట్టారనుకోండి, మల్టీలో ఉన్నప్పుడు ఒకేసారి 3 fingers తో రాయొచ్చు.
4 ఫింగర్స్ తో రాయొచ్చు, 5 ఫింగర్స్ తో రాయొచ్చు, ఇద్దరు ముగ్గురు వచ్చి ఒకేసారి రాయొచ్చు. మన పిల్లలకి ఏమైనా ఇద్దరు ముగ్గురికి ఏదైనా వర్డ్ రాయమంటాము, ఆ వర్డ్ ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చి ఇక్కడ రాసేటప్పుడు అక్కడ వర్డ్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ముగ్గురు రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇద్దరు పిల్లలు సార్ మీరు తెలుగు అని రాయండి, నేను కూడా ఇక్కడ తెలుగు అని రాస్తాను. చూడండి మన ఫింగర్స్ ఏదైనా పక్కన ఫింగర్స్ టచ్ అయితే అవన్నీ వస్తాయి, ఒకే ఫింగర్ టచ్ ఈ విధంగా రాస్తాం. మీ ఎరేజర్ మీది, మా ఎరేజర్ మాది. ఓకే సార్, ఇది సింగిల్ మల్టీ అనేటువంటిది అర్థం. ఇంకా క్లియర్ ఉంది, మనం ఏమన్నా రాసిందని కాక క్లియర్ కొడితే అన్ని వెళ్ళిపోతాయి, అది క్లియర్. సో రీడ్ అండ్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని ఐడెంట్ లాగా సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పక్కన ఉండేటువంటి చూద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ బటన్. మనం ఎక్కడైనా ఉండని సెల్ ఫోన్ లో కదా మనం బ్యాక్ బటన్ కొడతాం కదా, ఆ విధంగా ఇది బ్యాక్ బటన్ కొడితే ఎక్కడున్నా బ్యాక్ లోకి వస్తాం. అదే విధంగా హోమ్ బటన్ కూడా అంతే, మనం హోమ్ బటన్ కొట్టినా కూడా మనం ఏ ట్యాబ్ ఓపెన్ చేసిన ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా కూడా హోమ్ లోకి వచ్చేస్తాం. అది థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ ఇది ఉంది. ఇదేంటంటే మనకు సెల్ ఫోన్ లో మనం వాట్సాప్ ఓపెన్ చేసింటాం, మెయిల్ ఓపెన్ చేసింటాం, గ్యాలరీ ఓపెన్ చేసింటాం, అవన్నీ స్లైడ్ గా ఉంటాయి. మనం వద్దనుకుంటే ఆ స్లైడ్ లను ఇట్లా పైకి అనేస్తాం, లేదా ఇటు కొట్టేస్తాం, లేదా క్లియర్ గా కొడతాం. సేమ్ అలాంటి ఆప్షన్ అనమాట ఇది. ఇందులో మనకు ఏది వద్దనుకుంటే దాన్ని ఇటు కొడితే అది వెళ్ళిపోతుంది, అది క్లోజ్ చేయొచ్చు ఆ విధంగా. లేదు మనం క్లియర్ గా కొట్టాం అనుకోండి, అన్ని క్లియర్ అయిపోతాయి. సో అలాంటి ఆప్షన్ ఈ మూడవది. నాలుగో ఆప్షన్ ఏంటంటే మనకు ఈ ప్యానెల్ కు ఏవేవి కనెక్ట్ అయినాయి అనేటువంటిది మనము ఈ 4 ఆప్షన్ లో చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్ డివైస్ కనెక్ట్ అయిందా, హెచ్డి మనకు ఆండ్రాయిడ్ బాక్స్ బైజూస్ కంటెంట్ ఉన్నటువంటిది కనెక్ట్ చేస్తాం. ఇక్కడ HDMI పోర్ట్లు 4 ఉన్నాయి. ఒక పోర్ట్ ఏమో ఇక్కడ స్టార్టింగ్ లో ఒక HDMI పోర్ట్ అనేటువంటిది ఉంటుంది.